రాహుల్ విజయ్ వేదిక గారు మెయిన్ లీడ్గా చేసిన యక్షిని అనే వెబ్ సిరీస్ డిజ్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 6 ఎపిసోడ్లతో 3 గంటల వరకు లెంత్ ఉన్న ఈ వెబ్ సిరీస్ అయితే నాకు బాగా నచ్చింది. ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే ట్రైలర్లో చూపించినట్టుగానే యక్షిని తన లోకానికి వెళ్ళాలంటే బ్రహ్మచారి అనే హీరోతో రొమాన్స్ చేయాలి. ఇంక యక్షిని కోసం ఒక మాంత్రికుడు కూడా వెతుకుతూ ఉంటాడు. యక్షిని అనుకున్నట్టు బ్రహ్మచారితో కలిసిందా లేదా, ఆ మాంత్రికుడు ఎవడు, యక్షిని కోసం ఎందుకు వెతుకుతున్నాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాలి. ఈ లైన్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అలానే సిరీస్ లో నెక్స్ట్ ఏమవుతుంది, ఏం చేస్తుంది అనేలా ఇంట్రెస్టింగ్ గానే ముందుకెళ్తుంది. ఇంక సిరీస్లో చాలా చోట్ల ఫన్ కూడా బాగానే వర్కౌట్ అయింది. అలాగే సిరీస్లో హీరో క్యారెక్టర్ని చూపించిన విధానం బాగుంది. అలానే వేదిక గారి క్యారెక్టర్ని, అజయ్ గారి క్యారెక్టర్ని పవర్ఫుల్ గా చూపించిన విధానం కూడా బాగుంది. ఇక సిరీస్లో అయితే ఒక సీన్ కూడా అనవసరం అనిపించేలా లేకుండా ఇంట్రెస్టింగ్ గానే ముందుకెళ్ళింది. అలానే సిరీస్లో రివీల్ అయ్యే ట్విస్టులు కూడా బాగున్నాయి. సిరీస్లో క్లైమాక్స్ ఎపిసోడ్ బాగుంది. అలానే అక్కడ మెయిన్ క్యారెక్టర్ల మధ్య లవ్ ని, ఎమోషన్స్ ని చూపించిన విధానం మంచి ఫీల్ ని తీసుకొచ్చింది. ఇంకా ఎండింగ్ కూడా బాగుంది. ఇంకా సిరీస్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఇక సిరీస్ లో అయితే 2 లిప్ లాక్ సీన్లు, 2 హగ్ సీన్లు తప్ప అడల్ట్ సీన్స్ అయితే ఏమీ లేవు. కాబట్టి ఈ వెబ్ సిరీస్ ని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ గా చేసిన రాహుల్ విజయ్ అయితే తన టైమింగ్ తోనూ పర్ఫార్మెన్స్ తోనూ బాగా ఆకట్టుకున్నాడు. ఇంకా యక్షినిగా కనిపించిన వేదిక గారు అయితే అందంగా కనిపిస్తూనే మంచి పర్ఫార్మెన్స్ తో బాగా చేశారు. ఇంకా అజయ్ గారికి అయితే మంచి పవర్ఫుల్ రోల్ దొరికింది. ఇంకా ఆ రోల్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా పవర్ఫుల్ గానే ఉంది. ఇంకా మంచు లక్ష్మి గారి రోల్ కూడా బాగానే ఉంది. ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటూ అన్ని రకాల ఎలిమెంట్స్ తోనూ ఆకట్టుకుంటుంది. అలానే వెబ్ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ కూడా లేదు కాబట్టి ఈ వెబ్ సిరీస్ ని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇంక ఈ వెబ్ సిరీస్ కి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 4/5. ఇక వీడియోకి వచ్చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.